ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన మరి యేసుక్రీస్తు వారి పేరట శుభవందనాలండి. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు కృపా వార్తా వర్తమానములు మనం విని దేవుని చేత ఆశీర్వదించబడదాం. పుట్లాగా మరి దినమున పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడునకు జబద్య రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో ఆఖరులైన మీతో కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆఖరి మాట నీకు నాకు కూడా మరి కడవర దినాల్లో, అంచు దినాల్లో, మరి అపాయకరమైన దినాలలో కావలసినటువంటి గొప్ప మాట. ఆఖరి లైన్ ఏముందండి? ధైర్యము వహించుడి. దేవుని స్తోత్రం. ఏంటంటే ధైర్యము వహించుడి. ఎందుచేత దేవుడు మరి దినమున నీతో నాతో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఈ మాటను మనము ధ్యానము చేసుకుందాం. పిల్లగా మరి ధైర్యము వహించుడి అని ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో ఆ మాట వాడుతో చెప్పండి. ఎదటి వారిలో ఏమి లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు. ఎదటి వారిలో ఏమి లేనప్పుడు అండి? ధైర్యం లేనప్పుడు. ఎదటి వారు ఎప్పుడైతే ధైర్యమును కోల్పోతారో అలాంటి సమయంలో మనం ఏమీ చేయలేకపోయినా మాట అంటాం, ధైర్యంగా ఉండు. ఏమంటామండి? ధైర్యంగా ఉండు, ఏం భయపడకు అంటాం. ఏది స్తోత్రం. ఒక మాట ఏంటంటే, ఈ మాట నీవైనా నేనైనా అధైర్యముగా ఉన్నవారితో చెప్పినా మనం ఏమీ చేయలేము. అమ్మ, ఏదో చేయగలమా? ఒకవేళ పలానా రోజున మీరు నన్ను ఎలా ధైర్యపరిచారు, అలా ధైర్యపరిచారు, ఆ విషయంలో నాకు సహాయం చేయండి అని ఎవరైనా నా దగ్గరగా నీ దగ్గరగా వచ్చారు అనుకోండి, సహాయం చేయగలమా? అస్సలు చేయలేము. అప్పుడు అంటాం, ఏదో ఆ టైంలో నువ్వు బాధపడుతుంటే, నువ్వు దిగులు పడుతుంటే, నువ్వు బాధలో ఉంటే, శోధనలు ఉంటే చూడలేక ఏదో నేను ధైర్యపరిచిన మాట చెప్పాను తప్ప నేనేమి చేయగలను అంటాం. కానీ ఇక్కడ ఈ మాట పలికింది దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరండి పలికింది? దేవుడే. గాని ఈ మాట ధైర్యం వహించుడి, ధైర్యముగా ఉండండి, భయపడకండి అని దేవుడే గాని నీతో గాని నాతో గాని మాట్లాడితే ఇక మనకు తిరుగులేదని. హల్లెలూయా. బైబిల్లో ఇలాంటి సందర్భాలు చాలా చూడగలం. మనం పాత నిబంధనలోనూ చూడగలం, క్రొత్త నిబంధనలో కూడా చూడగలం. మరి జకర్యాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జకర్యా భయపడ్డాడు. మరియకు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మరియా భయపడ్డారు. అలాగే మరి పొలంలో గొర్రెలు కాపర్లుగా ఉండి గొర్రెలు కాసుకుంటున్న కాపర్లకు కూడా దేవదూత ప్రత్యక్షమైతే వాళ్ళు భయపడ్డారు. మరి ఇప్పుడు మనం ఎందుకు భయపడతాం చెప్పండి? వాళ్ళు నిజముగా దేవుడు కనిపించిన, దేవుని దూతలు కనిపించిన వారు భయపడ్డారు. ఎందుచేతంటే
మానవ నైజం భయముతో కూడినటువంటిది. చెప్పండి, మానవ నైజం భయముతో కూడింది. మన దగ్గర లేకపోయినా భయమే. ఒక దేవుడు ఒకవేళ 1,00,000 రూపాయలు ఇచ్చేసిన భయమే. దేవుని స్తోత్రం. మంది కదా, లేకపోతే ఏదైనా భయం, ఉంటే ఏం చేయాలని భయం. దేవుని స్తోత్రం. కానీ కడవర దినాల్లో, అంచు దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో కూడా పేదవాడని గాని, ధనవంతుడని గాని, సామాన్యులని గాని, సామంతులని గాని తేడా లేకుండా అందరూ భయపడుతున్నారు. దేనికోసం చెప్పండి? కరోనా కోసం. చెప్పండి, దేనికోసం? కరోనా కోసం. ఒక గొప్ప మాట ఏంటంటే, అసలైన మొదటి 2వ కరోనాలు వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం ఏం చేసేవారు తెలుసా? ధైర్యపరిచేవారు. చెప్పండి, ఏం చేసేవారు? ధైర్యపరిచేవారు. ఏం భయపడతాం, తలనొప్ప, తొడంప, దగ్గ, జ్వరమ, ఇది కరోనా అనుకోవద్దు, ఇది కరోనా అనుకోవద్దు. కానీ ఒక 4 రోజులు మందులు వాడదాం, ఒక 5 రోజులు మందులు వాడదు కానీ ధైర్యపరిచేవారండి. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇది అసలు ఈ 3వ వేవ్ అనేది పెద్ద ప్రమాదకరమైనది కాదు అని అంటున్నప్పుడే కూడా డాక్టర్ గారి దగ్గరికి అన్ని కూడా కరోనా లక్షణాలు అని చెప్పేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటుందండి అప్పుడు మనకి? ఏమైనా ధైర్యం ఉంటుందా? నో. మానవ మాతృలుగా కడవర దినాల్లో ప్రతివారు కూడా ధైర్యమును పోగొట్టుకున్నారు. చెప్పండి, ఏం పోగొట్టుకున్నారు? ధనమునో బలమునో కాదు, బలగమునో కాదు, ధైర్యం పోగొట్టుకున్నారు. అన్ని ఉండి కూడా మానవులో ఏముండలేదంటే ఇప్పుడు ధైర్యం అనేది లేదు. ఏమో బయటికి వెళ్తే ఏ కరోనా అనుకుంటుందో, ఊర్లు వెళ్తే, ప్రయాణం చేస్తే, ఎవరన్నా మన ఇంటికి వస్తే, మనం ఎవరింటికన్నా వెళ్తే అయ్యబాబో ఏమైపోద్దో అని భయం. మరి యోగు గారు యోగ గ్రంథంలో ఒక మాట అంటారు, ఏది వస్తాదని నేను భయపడుతున్నా అదే నాకు వచ్చి తీరింది అంటాడు. ఇది స్తోత్రం. చెప్పండి, ఏదైతే వస్తాదని నేను భయపడ్డానో అదే నాకు వచ్చి తీరింది అంటాడు. నిజమే. మరి నేను ఈ కరోనా ప్రారంభంలో ఒక తీర్మానం చేసేసుకున్నానండి. నేను చాలా తిరుగుండే ఏమా అవును వినాలి. నేను ప్రతిదానికి భయపడిపోయినే, కానీ కరోనా వచ్చిన తర్వాత ఒక తీర్మానం అంటే, ప్రభా నీ సేవకుడిని, నా వల్ల నీకేమైనా పని ఉంటే ఇంకా కొంతకాలం నీ సేవ ఏమన్నా చేయాలని అనుకుంటే నువ్వు నన్ను పిలుచుకున్నావు కాబట్టి, గత 35 సంవత్సరాలు బట్టి నీ పిలుపుని బట్టి నీ సేవ చేసి అనేక ఆత్మలు రక్షించే భారం నా మీద పెట్టావు కాబట్టి, ఇంకా ఏమైనా నేను నీ ఆత్మలు రక్షించాలి అనే అవకాశం నాకు ఎత్తే బ్రతికించునైనా. లేదంటావా? ఈ కరోనా కాలంలో నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రెడీ. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? క్రైస్తవ బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంటుంది. నీకైనా నాకైనా నిరీక్షణ ఉందా? ఈ లోకంలో కన్ను మూస్తే ఎక్కడండి? పరలోకంలో కన్ను తెలుస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. వ్యాధులకైనా, బాధలకైనా, శోధనలకైనా, సమస్యలకైనా, కష్టములకైనా, నష్టములకైనా భయపడవలసిన పని లేదు. అధైర్యముగా ఉండవలసిన పని అసలే లేదండి. దేవుని స్తోత్రం. ఇది ఇక్కడ యెహోషాపాతు కాలంలో అందరూ కూడా అధైర్యపడుతున్నారు, అందరూ కూడా భయపడిపోతున్నారు. చాలా భయోందోళనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం అంతా చదవండి. సమయం లేదు కాబట్టి అన్ని కూడా మీకు వివరంగా మరి చెప్పలేకపోతున్నాను. కానీ మరి ఇక్కడ మరి ధైర్యము చెడిపోయినప్పుడు, ధైర్యమును పోగొట్టుకున్నప్పుడు ఎంత గొప్ప మాట ప్రభు పలికిస్తున్నాడంటే, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుని స్తోత్రం. అది అసలు ధైర్యమే పోగొట్టుకుంటే దేవుడు నీకు ఎలా మేలు చేస్తాడు? ఎందుకంటే అధైర్యంలో భక్తి ఉండదు. తెలుసండి, మన అధైర్యంగా ఉంటే మనలో ఏముండదు? భక్తి ఉండదు.
భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది. ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో, నాకేమైపోద్దో, నా భార్యకి ఏమైపోద్దో, నా భర్తకి ఏమైపోద్దో, నా బిడ్డలకి ఏమైపోద్దో, నాకు అదేమైపోద్ది ఇదేమైపోద్ది అనుకుంటే అందులో అవిశ్వాసం చోటు చేసుకుంటారు. ఏం చోటు చేసుకుంటుందండి? అవిశ్వాసం. బైబిల్లో ఏం చెప్తున్నాడు ప్రభువారు? అవిశ్వాసులాగా నా ఎదురు తొలగిపోండి. కాబట్టి అవిశ్వాసులుగా నీవు నేను కూడా మారిపోతే దేవుడు ఆయన దగ్గర ఉంచునేవాడు, ఉండనివాడు. ఎందుకంటే చోటు లేదు. అవిశ్వాసులకి, విశ్వాసం లేని వారికి, నమ్మకం లేని వారికి దేవుని దగ్గర చోటు లేదండి. మనం ఉందామన్నా మన అవిశ్వాసం ఉండనివ్వదు, మన భక్తిహీనత ఉండనివ్వదు, మన ప్రార్థనలేమి దేవునితో ఉండనివ్వదు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చెప్తాను. యేసుక్రీస్తు వారు గిచ్చమనే తోటకు వెళ్లే ముందుగా 12 మంది శిష్యులతో కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడు? పస్కా భోజనం చేయాలనుకున్నాడు. పస్కా భోజనం చేయాలని ఒక చక్కని గృహాన్ని పరిశుద్ధపరిచి ప్రభు బలను సిద్ధపాటు చేయమని 12 మందిని కూడా సమకూరిస్తే ఎంతమంది ధైర్యంగా ఉన్నారు చెప్పండి. అక్కడ ఎంతమంది? 11 మంది. అదేనా ప్రభు బలం అంటే అదేనా భయంకరమైందా? భోజనం తినడమే. తినడానికి కూడా ఒక ఆయనకి ధైర్యం లేదు. ఎవరు పెళ్ళైనా ఇస్కరియోతు యోధ, అతనికి ధైర్యం చాలలేదు. ధైర్యాన్ని కోల్పోయాడు. ఎందుకు చేయాలో తెలుసా? ఆయనలో పాపం ఉంది, ఆయనలో మోసం ఉంది, ఆయనలో అన్యాయం ఉంది, ఆయనలో అక్రమం ఉంది, ఆయనలో ఇంకా గొప్ప మాట ఏంటంటే ధనాశ ఉంది. ఏ ఆశ ఉంది? ధనాశ. జాగ్రత్త సుమ, బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ధనాశ సమస్త కీడులకు మూలమండి. అది ఈ రోజున జరిగే శోధనలోనా ఏమైనా జరిగే అవంతరాలన్నిటిలో కూడా వెనకాల ధన వ్యామోహం. కనుక ఇస్కరియోతు యోధ ఏ వ్యామోహంలో పడ్డాడు? ధన వ్యామోహం. ఆయన ఆశ ఏంటంటే డబ్బు సంపాదించాలి. ఎదుటోళ్ళు ఏమైపోతే నాకు అనవసరం, ఎదుటోళ్ళు ఎలాగున్నా నాకు అనవసరం. నా మట్టుకు నేను గొప్పవాడు అయిపోవాలి, నా మట్టుకు నేను ధనవంతుడు అయిపోవాలి, నా మట్టుకు నేను సంపాదించాలని ఆ ధనాశతో ఎవరు నమ్మేశాడు? యేసు ప్రభుని అమ్మేశాడు. వాళ్ళు అమ్మేశాడు. ఎంతగా అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలు. వాళ్ళు 30 వెండి నాణ్యాలు అమ్మేసిన వాడు వాటిని అనుభవించాడా? అనుభవించాడా? లేదు. వాటిని దేవాలయంలో పడేసి వెళ్ళి ఏం చేశాడట? ఉరి వేసుకుని చనిపోయాను. అదే బైబిల్ చెప్తున్నమాట. ధనాశ సమస్త కీడులకు మూలం. నిజమే. మానవ జీవితంలో డబ్బాసులమే, ధనమాసులమే. నీ అనుదిన ఆహారం కోసం, అనుదిన వస్త్రాల కోసం, నీకు కావలసిన గృహం కోసం, నీ బిడ్డల చదువుల కోసం, నీకు కావలసిన ప్రతి అవసరాలకి కూడా డబ్బు అవసరమే. కానీ ధనాశ పరులుగా మాత్రం మనం ఉండకూడదు. అక్కడ ఇస్కరియోతు యోధ ధనాశ పరుడుగా ఉన్నాడు కాబట్టి అతడు దేవుని సన్నిధిలో ఉండలేకపోయాడు. దేవుని సన్నిధిలో ఉండలేక అక్కడ ఉన్న 11 మంది ఎవరు కూడా ఏమి క్వశ్చన్ ప్రశ్నలు అడగలేదు. గాని ఏమడుగుతున్నా, ప్రభా ఈ భోజనం చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడికి వెళ్తాం? అయ్యా యోధ అంటున్నాడు. ప్రభా లేదు ప్రభా, మనం ఎక్కడికి వెళ్తాం? మనం రోజు వెళ్ళే గిచ్చమనే తోటకి వెళ్తామా? ప్లేస్ ఏమన్నా మారుతుందా? ఇచ్చేత ఆడు మైండ్ లో దురాలోచన ఉంది. దురాలోచన ఉంది కనుక అతను ధైర్యంగా ప్రభుతో మాట్లాడలేకపోతున్నాడు, ధైర్యంగా ప్రభు దగ్గర కూర్చోలేకపోతున్నాడు. ఆతృతగా రొట్టె ముక్క తిన్నాడు. ద్రాక్ష రసం తాగే వరకు ఉన్నాడా? లేకపోయాడు. ఎందుకంటే నీలోనైనా నాలోనైనా ధనాశ పెరిగిపోయి మనము భక్తిహీనులుగా తయారైపోతే భక్తిహీనులు దేవునికి దగ్గరలో ఉండలేరు. ఆయనలో భక్తిహీనత, లోకాసులన్నీ కూడా నింపబడిపోయి
ధనాశలన్నీ కూడా నింపబడిపోయాయి కాబట్టి ధైర్యం చెడిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? ప్రభుకే నష్టం వచ్చిందా? లేదు, అతనికే నష్టం వచ్చింది. అందుకే బైబిల్లో మరొక చోట ఏమంటాడంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి ఏమిటండి? శ్రమలో విస్తరించును. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని రుచి చూసిన తర్వాత మళ్ళా నువ్వు దేవుని విడిచి, నువ్వు దీవించబడ్డాక, నువ్వు ఆస్వాదించబడ్డాక, నీ వ్యాపారం బాగున్నాక, నీకు ఉద్యోగం బాగున్న తర్వాత నా బ్రతుకులన్నీ బాగానే ఉన్నాయి, ఇక నాకు దేవునితో పని ఏమిటో కూడా వీల్లేదు. మన జీవితకాలం అంతా కూడా దేవునితో మనకు అవసరం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన బ్రతుకులు బైబిల్ ఒక చోట అంటారు, నీటి బుడగ లాంటివి అంటారు. నీటి అమ్మా ఎలాంటి అంటండి? నీటి బుడగలు. చూడండి, వర్షాకాలంలో వర్షం కురుస్తున్నప్పుడు ఆ వర్షపు చుక్కల చేత నీరు ప్రవహిస్తున్నప్పుడు మరి నీటి బుడగలు వస్తాయి. ఆ నీటి మీద చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటిని చూస్తుంటే పంచరంగులు కనపడుతుంటాయి మనకి. అబ్బా, ఈ బుడగ ఎంత బాగుందో, భలేగుందని చిన్న వయసులో అయితే మేము ఆ బుడగలంకాల పరిగెత్తి పడేవాడు. కొంత దూరం వెళ్ళాక ఏదో చిరుకొచ్చి తప్పని దాని పడేది, పగిలిపోయింది. ఇంకా అక్కడి నుంచి అదే రేపు గోడ పడిపోయిందని మనకి మేము వేద్దాం, తెలుసుకోతాం. ఈ లోపల మనకి ఇంకో గొడవ వచ్చింది, ఇంకో గొడవ దానానికి వెళ్తే అది పేలిపోయింది. చూసురా, మానవ జీవితం ఎలాంటిదండి? నీటి గొడవ లాంటిది. ఎప్పుడు ఏమవుతుందో, ఈ ప్రయాణం ఎంతవరకు ఎంత దూరం వెళ్తాదో ఎవరికి తెలీదు. కనుక మనము ఎవరి మీద ఆనుకొని ఉండాలంటే దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకొని ఉంటామో మనం ఇక ఏ విషయంలో కూడా భయపడం. అందుకే భక్తుడు పాట రాశాడు, భయం లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో నుండా బైబిల్ అయితే హల్లెలూయా. ఎందుచేత? ఇది ఇక్కడ రెండో మాటలు అంటున్నాడు, మేలు చేయుటకి యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. మరి నీవు నేను కూడా ఈ కడవర దినాల్లో, అచ్చు దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, లేక లోకంలో అక్కడ ఇక్కడ అబ్బో ఆ దేశంలో ఈ దేశంలో ఇలాగైపోతుంది అలాగైపోతుందని మన ధైర్యాన్ని మనం పోగొట్టుకుంటే పిల్లరా మనం బ్రతకలేమండి. దేవుడిచ్చిన ఆయుష్ను మనం వినియోగించుకోలేము. కాబట్టి మనం ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి చెప్పండి? క్రీస్తుని బట్టి, దేవుని బట్టి. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా ప్రభు ఉన్నాడు. అందుకే మరి 23వ కీర్తనలో 4వ వచనంలో దావీదు ఏమంటాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంకో మాట అంటాడు, నీవు నాకు తోడయిందు. దేవుని స్తోత్రం. ఇదిగో మరి ఇక్కడ ఇదే మాట అన్నా, మేలు చేయుటకి యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, భయపడుతున్న వారులారా, ఇదిగో ఇక మరలా ఆదివారం వచ్చేసరికి జనవరి వెళ్ళిపోతున్నారు. ఏమండి? మరలా ఆదివారంతో ఆఖరి ఆదివారం. ఈ జనవరిలో 5వ ఆదివారాలు, ఇది 4వ ఆదివారం. చూసారా? రేపు సోమవారం కాక పై సోమవారమే జనవరి 31వ తారీఖు. రేపు మంగళవారం కాక పై మంగళవారం వచ్చేసరికి అప్పుడు ఏమొచ్చేస్తుందండి? 2వ నెల, ఫిబ్రవరి నెల వచ్చేస్తుంది. చూసారు ఎంత స్పీడ్ గా దినాలు సాగిపోతున్నాయో. ప్రియులారా, దినములు సాగిపోతున్న కొద్దీ కూడా మనము కూడా ఎవరితో సాగిపోవాలి? యేసుతో సాగిపోవాలి. భక్తులు ఈ పాట కూడా రాశాడు, యేసుతో సాగిపోదామని పాట రాశారు భక్తులు. నిజమే, లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధన సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. దేవునితో సాగిపోవాలి, దేవునితో నడిచిపోవాలి. దేవునితో సాగిపోవడం, నడిచిపోవడం అంటే ఏంటి?
ఆయన భక్తిలో నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన యొక్క ఆ వాక్యములో లేక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను అని తృప్తిపడటం కాదు, ఆయన మాట ప్రకారంగా కూడా, ఆయన వాక్కు ప్రకారంగా కూడా, ఆయన మార్గంలో, ఆయన త్రోవలో నడవాలి మనం. హల్లెలూయా. అప్పుడే మనము ధైర్యముగా ఉండగలం. ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ అవమానములు వచ్చినా మనము ధైర్యముగా ఉండగలం. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం ఆఖరి లైన్లో మరి లేఖనంలో చెబుతున్న మాట, ధైర్యము వహించుడి. దేవుని స్తోత్రం. ఈ కడవరి దినాల్లో, వచ్చే దినాల్లో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శ్రమను చూసి భయపడుతున్నావేమో, శోధనలు చూసి భయపడుతున్నావేమో, ఎదురవుతున్న కష్టాలు చూసి భయపడుతున్నావేమో, ఈ భయంకరమైన కరోనాకి భయపడుతున్నావేమో. నువ్వెవరికి భయపడాలి? నేనెవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకంటే ఆయన మహాభయంకరుడటండి. దేవుని స్తోత్రం. అసలు ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభు మనకు తోడుగా ఉంటే అవన్నీ కూడా మబ్బు విడిపోయినట్లుగా విడిపోతాయని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కానీ ప్రభువే తన ముఖమును త్రిప్పుకుంటే, ప్రభువే గాని నీకు నాకు కూడా ముఖము తిప్పుకుంటే మనం బ్రతకలేం. ఏమో బ్రతకగలమా? ఒకవేళ మన ఫ్రెండ్స్ ముఖం తిప్పుకున్నా, మన బంధువుల ముఖం తిప్పుకున్నా, ఎవరెవరు ముఖం తిప్పుకున్నా, మన తోటి విశ్వాసులు ముఖం తిప్పుకున్నా ఏది మనకు వచ్చే నష్టమే లేదు. కానీ ప్రభు మనకు ముఖం తిప్పుకోకూడదు. హల్లెలూయా. ముఖం ఎప్పుడు తిప్పుకుంటాం? వారి పద్ధతిని నప్పనప్పుడు, వారు మన మాట విననప్పుడు, మనం చెప్పింది వారు పట్టించుకోలేనప్పుడు మనం ఏం చేస్తాం? ఎదుటి వారి మీద ముఖం తిప్పుకుంటాం. అలాగే ప్రభు కూడా నీ ఎడల నా ఎడల ఆయన ముఖం తిప్పుకున్నాడంటే అర్థం ఏంటి? ఆయన మాట మనం వినలేదు. ఏమా ఎవరి మాట? దేవుని మాట. నీలో ధైర్యం కలగాలంటే దేవుని మాట వినాలి. మరలా చెప్తాను, ఆ మత్తయి సువార్తలో ఉన్న జక్కీ గారు దేవుని మాట విన్నాడు కాబట్టి మొదట భయపడినా భయపడొద్దు జక్కయ్య భయపడకమని చెప్పినప్పుడు దేవుని మాట విన్నాడు కాబట్టి ధైర్యం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అలా మరి కూడా మొదట భయపడ్డాదని చెప్పారు. మరి కూడా ఆ దూత చెప్పిన మాటలన్నీ కూడా జాగ్రత్తగా విన్నప్పుడు తన సమస్య ఏంటో, తన యొక్క హృదయంలో ఉన్న ఆ మాటలన్నీ కూడా దేవతలతో పంచుకున్నప్పుడు ఆమె కూడా భయం విడిచిపెట్టి ధైర్యం పొందుకుంది. దేవుని స్తోత్రం. అలాగే గొర్రెలు కూడా, గొర్రెలని మనం అనకూడదు కానీ గొర్రెల కాపరు, మన గొర్రెల కాపరులు అయినటువంటి వారు ఆ దేవతతో ప్రత్యక్షమైన వెంటనే వారు కూడా భయపడ్డారు. దేవతతో భయపడకండి అన్న ఆ మాట విని వారు ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. ఇసరా అలాగే నీవు నేను కూడా ఈ దినమున, ఈ జనవరి నెల 4వ ఆదివారంలో మందిరములు అడుగు పెట్టినా నీవు గాని నేను గాని ఏ విషయం కొరకైనా, ఏ విషయంలోనైనా భయపడుతున్న వారిగా మనం ఉన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, ధైర్యం వహించుడి. దేవుని స్తోత్రం. ధైర్యం వహించుడని ప్రభు నీతో నాతో చెప్పిన మాటలు మనం నమ్మి మనం కూడా ఏం పొందుకోవాలి? ధైర్యం పొందుకోవాలి. నువ్వు అలాగే చెప్తానైనా, నీ వాక్యాలు అలాగే చెప్తాయి, నీ సేవకులు కూడా అలాగే చెప్తారు, కానీ వాళ్ళు చెప్పినంత మాత్రాన నా కష్టాలు మీకు తెలుసా, పాస్టర్ గారు తెలుసా, వాళ్ళకి తెలుసా, వీళ్ళకి తెలుసా, వాళ్ళు నోటి మాటతో ధైర్యంగా ఉండండి అని చెప్పేస్తారు. కానీ అది మాటతో చెప్తే వచ్చే ధైర్యం రాదంటే అనుకుంటున్నావేమో. దేని బిడ్డలారా, మనుషుల మాటలకు నీకు ధైర్యం తేకపోవచ్చు కానీ, లోకుల మాటలు నీకు ధైర్యం తేకపోవచ్చు కానీ దేవుని మాట నీకు ధైర్యం ఇస్తాను. దేవుని స్తోత్రం. ఇక నువ్వు దేవుని మాటకే నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే లోకంలో నిన్ను ఎవరు రక్షించలేరండి. ఇంకెవరు రక్షించలేదు, ఎవరు నేను ధైర్యపరచలేదు. అందుకే మరి మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము మరి అక్కడ ఆఖరి వచనంలో 18వ వచనంలో ఏమంటారంటే, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని.
లేక ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలుగా నాకు ఆపద వచ్చినప్పుడు మానమాత్రుడిగా ఇంత గొప్ప సీనియర్ పాస్టర్ గారు అనుకున్న నేను కూడా చాలా నీరసపడిపోతాను, చాలా భయపడిపోతాను, బాధపడిపోతాను. అలాంటప్పుడు మీరు నన్ను ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం. మరి అలాంటి సంఘటన జరగలేదా? జరిగే. మరి ఈ సంవత్సరం ఏదో తెలియదు కానీ మరి షుగర్ వచ్చిన తర్వాత నా ఎడమ కాలు ఏదో చిన్న దెబ్బ తగిలి ఆ పాదం అంతా కూలిపోయింది. మన అన్నపూర్ణ తల్లిపుల హాస్పిటల్లోని నేను జాయిన్ అయినప్పుడు కాలు తీసేస్తారో భయపడిపోకండి. దేవుని స్తోత్రం. కానీ మన సంఘ బిడ్డలో చాలా మంది వచ్చారు, ప్రార్థన చేసేవారు. చూసారా, నేను బాధకుడైనప్పుడు కూడా ఆ సమయంలో నా కాలు పరిస్థితి బట్టి నేను అధైర్యపడిపోయినప్పుడు సంఘ బిడ్డలే నన్ను ధైర్యపరిచారు. దేవుని స్తోత్రం. పాస్టర్ మీకు ఏమవుతండి, మీరు దేవుని సేవ చేస్తున్నారు, మీ కాలు తీసేస్తే దేవుని సేవ చేయలేదు కదా, దేవుని తెలుసు, మీకు దేవుడు కాలు ఇస్తాడండి, ధైర్యం ఉన్నాడు పాస్టర్ గారు. నిజంగా ఆ టైంలో ఆ మాటలను ధైర్యం తెచ్చాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారెవరో దైవ బిడ్డలు, నా బిడ్డలు, దేవుని వాక్యం చేత వారు ప్రేరేపించబడి ఆ దైవ లేఖనంలోంచి మాటలను గురించి వారు జ్ఞాపకం చేశారు కాబట్టి నేను ధైర్యపడా. అమ్మని విన్నానని చెప్తావమ్మా, పాత్రగారికే చెప్పి అంత దాని అయిపోయావా, నీ మాట నేను ధైర్యం తెచ్చేసుకునంటే ఎప్పుడు నాకు ఎరంకాలు లేకపోయినట్టు. దేవుని స్తోత్రం. లేదు పిల్లగా, కొన్నిసార్లు నేను కురింగిపోయినప్పుడు దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు, మరి నీవు కురింగిపోతున్నప్పుడు నా ద్వారా మాట్లాడతారు. దేవుని స్తోత్రం. చూసారా, అందుకే ఆ దశలోని పత్రికలో మరి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి, ధైర్యం తెప్పించుకోండి అని ఎందుకు చెప్పాడంటే, అందుకే సేవకుడైనా నువ్వు చెప్తే నేను అనుకోకూడదు, నేను పెద్ద విశ్వాసం అండి పాటగాలు మీరు చెప్తే అంత అనకూడదు. దేవుని స్తోత్రం. కష్టములో, బాధలో, శోధనలో మనం ఉన్నప్పుడు పిల్లగా ఎవరు చెప్పినా అది వాక్యానుసరమని అయితే మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. మరి ఇంకా మాట చెప్పి ముగించేస్తారు. సమూయేలు ప్రవక్త చిన్నోడో పెద్దోడండి, చిన్ని కుర్రోడు. 5వ సంవత్సరంలో తల్లి చర్చిలో వదిలిపెట్టేసింది సమర్పించుకున్న ప్రకారంగా. ఏలీ గారితో మాట్లాడి ఆ సంఘానికి కాపరి యాజకుడైన ఏలీ గారితో మాట్లాడలేని దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. జాగ్రత్త గమనించాడు. అంటే చిన్న పెద్ద అన్న మాట గురించి చెప్తున్నాడు. సమూయేలు చిన్నవాడు కాబట్టి దేవుడి మాటను నమ్మలేకపోయాడు, తెలియలేదు. తన ఏలీ గారు, తన నాయకుడు లేక తన సేవకుడైన ఏలీ గారు పిలుస్తున్నారు. మమ్మీ నిద్రలో ఉన్న ఏలీ గారు లేపివాడు. నేను పిల్లది నాయన 2 సార్లు పంపేశాడు. 3వసారి మరలా వచ్చాడు. సమూయేలు వచ్చినప్పుడు ఏలీ గారు అంటారు కదా, గమనించకపో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కుర్రోడితోటి అని. చిత్తం ప్రభువా అని అడుగు అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే అన్నప్పుడు ఒక చక్కని మాట దేవుడు చెప్పినప్పుడు మరి ఆ ఏలీ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఏలీ విన్నాడా లేదా? మరి విన్నాడు. దేవుని స్తోత్రం. వీడు కుర్రోడు కదా, వీడికి నేను భోజనం పెడుతున్నాను, వీడు నా మందిరంలో సేవ చేస్తున్నాడు, ఆడికి చెప్తే నేనెండబెట్టి అనుకోలేదు. అది ఎవరి వాకు? దేవుని వాకు. నాతో మాట్లాడలేని దేవుడు ఈ చిన్న కుర్రోడితో మాట్లాడించాడని తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. సేవకుడిగా తన బ్రతుకుని సరి చేసుకున్నాడు, తన బిడ్డల జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. వెనుకలాగా ధైర్యం చెప్పడానికి, వాక్యానుసరమైన మాటలు చెప్పడానికి చిన్న పెద్ద అన్నది కాదు గాని, క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా నేను కష్టంలో ఉన్నా నీవు నన్ను ధైర్యపరచాలి, నువ్వు కష్టంలో ఉన్నా నేను నిన్ను ధైర్యపరచాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి నీవు కాదు, నేను కాదు, నా గొప్ప కాదు, నీ గొప్ప కాదు. ఎవరిది గొప్ప? దేవునికి, దేవుని వాక్యాన్ని గొప్ప. ఇది ఇక్కడ కూడా వీళ్ళు ధైర్యమును చెడిపోయిన సమయంలో, పరిస్థితుల్లో మరి ఏమంటున్నాడంటే ధైర్యం వహించుడి. ఒకటి మాట చెప్పలేదు, 2వ మాట అన్నాడు, మేలు చేయడానికి యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. ఎవరైతే ధైర్యంగా ఉంటారో, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని ధైర్యంగా ఉండి ధైర్యంగా నడుస్తారో వారికే దేవుడు సహాయం చేస్తాడండి. నా దేవుడు ఏం చేశాడులే,
పాస్టర్ ఏం చేసిందిలే, సంఘం ఏం చేసిందిలే అని నువ్వు దూరంకి వెళ్ళిపోతే ఏమేమి ఏమి పొందలేవు. కానీ ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి భయంకరమైన దినాల్లో, భయంకరమైన రోగాలు వస్తున్న ఈ దినాల్లో పిల్లగా తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తాడు, అంచె దినములలో ఏంటండి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనిడి. దేవుని స్తోత్రం. తెలుసుకోవాలి. అలాంటి మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మరి ఎవరి మట్టుకు ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉన్న శోధనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనము దేవుని చేత, దేవుని వాక్యం చేత ధైర్యం తెచ్చుకుని, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభు నాకు నా కష్టంలో, నా కుటుంబంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నీవు నమ్మినట్లయితే, బైబిల్ ఏం చెప్తుందండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని స్తోత్రం. కనుక అలా నమ్మిన వారందరూ కూడా మోకరించుదాం. మరి ఇంతవరకు కూడా మరి కృపా వార్త వర్తమానం విన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు ధైర్యపరిచి, బలపరిచి, ఎంచి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మరి ఎవరెవరైతే ధైర్యం కోల్పోయారో అలాంటి వారు, మందిరంలో ఉన్నవారే గాని, ఆన్లైన్ ద్వారా మరి మాటలు వినిచున్న వారే గాని, ప్రతి వారు కూడా మీ జీవితాలను, మీ బ్రతుకులను ఒకసారి ప్రభువుకు సమర్పించుకొని ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకుంటే మేలు చేయడానికి యెహోవా మీకు తోడుగానే ఉన్నాడు, మీకు తోడుగానే ఉన్నాడు. మీకు ఏ విషయంలో ఏ మేలు కావాలో ఆ మేలు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నారు. కనుక అలాంటి మేలు పొందినట్లుగా ఇంతవరకు విన్న కృపావార్త వర్తమానంలో ఒకసారి నీ హృదయంలో ధ్యానము చేసుకుని, నెమర వేసుకుని ప్రభులో బలమైన బిడ్డగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఈ దినమున తండ్రి కృపా వార్త వర్తమానములు విని మేము కూడా అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ధైర్యములు తెచ్చుకున్నట్లుగా ఇదిగోనైనా 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి లైన్లో, ఆఖరి లైన్లో ఉన్న మాటను బట్టి మేము ధైర్యం వహించి ఉన్నాము. కనుక మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కృపావార్త వర్తమానం విన్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.